Getting back to interstate updates again, Uttar Pradesh పూర్వాంచల్లోని గోరఖ్పూర్లో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం గోరఖ్నాథ్ ఆలయం ఉంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఏటా ఇక్కడికి తరలి వస్తుంటారు. ఆధ్యాత్మికంగానే కాదు, రాజకీయంగా కూడా గోరఖ్పూర్ చాలా ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రాంతం. గోరఖ్నాథ్ ఆలయంపై మరిన్ని విశేషాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి పూర్వాంచల్ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ సరిహద్దులో గోరఖ్పూర్ ఉంది. గోరఖ్పూర్కి ఒక విశిష్టత ఉంది. ఇది నేపాల్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. యోగి గోరఖ్నాథ్ పేరు మీద ఈ జిల్లాకు గోరఖ్నాథ్ అనేటువంటి పేరు పడింది. 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక యోగి గోరఖ్నాథ్ ఇక్కడ మందిరం ఉంది. చూడొచ్చు. ఎవరైతే వారణాసి వస్తారో, కాశీకి వస్తారో, అక్కడ నుంచి నేపాల్కు వెళ్ళేటువంటి మార్గంలో మధ్యాహ్నం ఇక్కడ ఖచ్చితంగా ఆగుతారు. ఇక్కడ ఆగి ఆ బాబా గోరఖ్నాథ్ దర్శనం చేసుకున్న తర్వాతనే ఇక్కడికి ముందుకు కదులుతారు. ఈ టెంపుల్కు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి రోజు వేలాదిగా ఇక్కడికి జనాలు వస్తాయి. జనాలు వచ్చేసి ఖిచిడి ఇక్కడ బాబాకు సమర్పించి వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. నేపాల్కి సంబంధించినటువంటి రాజు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చేసి బాబా దర్శనం చేసుకుని వెళ్తుంటారు. గోరఖ్నాథ్ ఆలయ ప్రాంగణంలో చాలా మహారాజ్ అంటే మహంతులకు సంబంధించినటువంటి విగ్రహాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే బాబా గోరఖ్నాథ్కు సంబంధించినటువంటి వారసులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. నేను ప్రస్తుతం ఇక్కడ చూపెడుతున్నటువంటి విగ్రహము బ్రహ్మనాథ్ మహారాజ్కి సంబంధించినటువంటి విగ్రహము. ఇక్కడ వాళ్ళకు ఒక సమాధి ఏర్పాటు చేసి సమాధికి సంబంధించినటువంటి ఆ ఆలయాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. అయితే చాలామంది ఎవరైతే ఇక్కడ గోరఖ్నాథ్ బాబా దర్శనం కోసం వస్తారో వాళ్ళందరూ ఇక్కడ ఆగి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే యోగ గురువులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి దర్శనం చేసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకుని ముందుకు కదులుతుంటారు. ఈ పరంపర దాదాపు మధ్యకాలంలో అంటే చరిత్రలో చూస్తే 11వ శతాబ్దం నుంచి కంటిన్యూ వస్తుంది. బాబా గోరఖ్నాథ్ గురించి చెప్పేందుకు మనతో ఇక్కడ శంకర్ नारायण गारू उన్నారు. बताइए सर, यहाँ पे पूजा कैसी होती है स्वामी जी? यहाँ पूजा होती है शाम सवेरे से दोनों टाइम. यहाँ गोरखनाथ बाबा तपस्या किए हैं. जब से गोरखपुर नहीं बसा है तब से गोरखपुर में बसा है. हम लोग सेवा में बैठे हैं. ముఖ్యంగా వారణాసి నుంచి అదేవిధంగా పశుపతినాథ్ ఆలయ దర్శనం కోసం నేపాల్ వెళ్ళేటువంటి జనాల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకత, ఇక్కడ కులాలను నమ్మరు. అంటే ఇక్కడ బాబా గోరఖ్నాథ్ చెప్పిన దాని ప్రకారం ఎటువంటి కులాలు ఉండకూడదు అనేది ఆయన బోధించారు. దాని ప్రకారం ఇక్కడ కులాలు ఉండవు. ఎటువంటి వ్యక్తి అయినా ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇక్కడ పూజలు చేసేందుకు అర్హుడుగా ఉంటారు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు, అన్ని కులాల వారు ఇక్కడ పూజారిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గోరఖ్నాథ్ దర్శనం చేసుకోవడానికి తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ధర్మపురి సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం కాశీ తీరం. ఇలా వారణాసి దర్శనానికి వచ్చాం. ఇక్కడ గోరఖ్నాథ్ బాబా మహత్యం బాగున్నదంటే భక్తి శ్రద్ధలతో వచ్చి దైవ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ వాతావరణం ఎలా ఉంది సార్? వాతావరణం సూపర్ ఉంది. నిష్ఠ, భక్తి, శ్రద్ధ, పవిత్రమైన వాతావరణం చాలా బ్రహ్మాండంగా అనిపించింది. మీరు ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్తున్నారు సార్? మళ్ళీ ఇక్కడ నుంచి నేపాల్ వెళ్తాను. నేపాల్ వెళ్ళి దర్శనం చేసుకొని పశుపతినాథ్ దర్శనం చేసుకొని వెళ్తాం. ఇక్కడ ఎట్లా ఉంది మేడం? ఆధ్యాత్మికంగా ఎట్లా ఉంది? చాలా బాగుంది. మచ్చేంద్రనాథుడు కనుక ఇక్కడ చాలా ఇది మంచి సత్యం ఉన్నది. బాగా టెంపుల్ కూడా పరిశుభ్రంగా ఉన్నది. చాలా బాగుంది. మాది కరీంనగర్ డిస్టిక్. చాలా మంది వస్తుండ్రు ఇక్కడ నుంచి. బాగా ఇక్కడ నుంచి నేపాల్ పోయి నేపాల్ పశుపతినాథ్ను మనోకామిని అమ్మవారిని చూసి దర్శనం చేసుకొని మళ్ళీ కాశీ రిటర్న్ పోయి ఇక కరీంనగర్ పోవుడే. చాలా బాగుంది. చాలా బాగుందని చెప్తున్నారు. మనం చూడొచ్చు, తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ముఖ్యంగా వారణాసి నుంచి ఆ నేపాల్ పశుపతినాథ్ ఆలయం వెళ్ళే మార్గమధ్యంలో ఇక్కడ గోరఖ్పూర్లో ఆగి బాబా దర్శనం చేసుకున్న తర్వాతనే, యోగి దర్శనం చేసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి భక్తులు ముందుకు కదులుతుంటారు. గోరఖ్నాథ్ మందిరానికి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి లడ్డూలను ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడ నుంచి లడ్డూలు కొనుగోలు చేసి ఆ తర్వాత పూజ చేయించిన తర్వాత వాటిని ప్రసాదంగా తీసుకెళ్తుంటారు. నాతో ఇక్కడ చూడొచ్చు శ్రీనాథ్జీ మిష్ఠాన్ అనేటువంటి ఒక స్వీట్ షాప్ సంబంధించినటువంటి యజమాని ఉన్నారు. చాలా రకాల లడ్డూలు ఉన్నాయి ఇక్కడ. వాటి గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం. बताइए सर, यहाँ पे कितने किस्म के लड्डू है? ये इस लड्डू को क्या कहते हैं? ये मगदर का लड्डू है जी सर. बेसन का और चीनी का भुर्रा मार के बनता है. जी सर. ये देसी घी का है सर. ये मोतीचूर का है. जी सर. ये पेड़ा है. जी. शुद्ध बनता है. जी. कम चीनी का. जी. और ये क्वालिटी है. जी. ये लड्डू में आप शुद्ध की यूज करते हैं सर? మనం ఒకసారి ఈయనతో మాట్లాడే ప్రయత్నం. ये डालडे में बनता है. हाँ. और भुर्रा मार के चीनी का बनता है. हाँ. बस यही दो चीज़ रहता है, बेसन और चीनी. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బేసన్ లడ్డు ఉందో మగ్దర్, దీన్ని షుగరు అదేవిధంగా దీన్ని పిండిగా చేసి అక్కడ చూడొచ్చు. మనం ఆయన తయారు చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఈ లడ్డూను ఈరోజు ఎక్కువ మంది ఇక్కడ కొనుగోలు చేస్తారు. ప్రసాదంగా కూడా ఎక్కువ మంది తీసుకుంటారు. ఎక్కువగా ఇక్కడ లడ్డూలు కొన్ని వేల కిలోల లడ్డూలు రోజు గోరఖ్పూర్లో అమ్ముడవుతాయి అనేటువంటి ఒక ప్రతీతి ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ లడ్డూలను ప్రసాదంగా తీసుకెళ్ళి ఆ తర్వాత దర్శనం పూర్తయిన తర్వాత తమ ఇళ్లకు తీసుకెళ్తుంటారు. గోరఖ్పూర్ వచ్చిన తర్వాత బాబా గోరఖ్నాథ్ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత
తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సినటువంటి ఐటమ్, ఇక్కడ నుంచి ప్రసాదంగా తీసుకోవాల్సినటువంటి వస్తువు లడ్డు. ఈ లడ్డూలు చూడడానికి బాగున్నాయి, అదేవిధంగా టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ ఏదైతే ప్యూర్ నెయ్యితోని వీటిని తయారు చేస్తుంటారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు మాత్రమే కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ లడ్డూలను కొనుగోలు చేయకుండా గోరఖ్పూర్ నుంచి వెళ్ళరు అంటే అది అతిశక్తి కాదేమో. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, రాజకీయంగానూ గోరఖ్నాథ్ మఠ్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నుంచి యోగి ఆదిత్యనాథ్ 3 సార్లు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ 5వ సారి బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక్కడ రాజకీయంగా కూడా గోరఖ్నాథ్ మఠ్ అనేది 5 జిల్లాల్లో ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఆధ్యాత్మికంగానే కాదు, రాజకీయంగా కూడా ఈ మఠానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రశాంత్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, గోరఖ్పూర్.